ఇక అసమర్థ ఎన్టీఏను రద్దు చేసి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఐక్య విద్యార్థి సంఘాలు ఆధ్వర్యంలో జూలై 4వ తేదీన దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ జయప్రదం చేయాలని అనంతపురంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ ప్లకార్డ్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాకి సాయి విడుదల చేశారు. అనంతపురం నగరాధ్యక్షులు నిశాంత్ రెడ్డి, రాష్ట్ర నాయకులు శివ, జిల్లా నాయకులు మురళీకృష్ణ, మంచునాథ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నీట్ నెట్ లీకేజీలో లక్షలాది మంది విద్యార్థులు నష్టపోయారని, విద్యార్థులకు న్యాయం చేయాలని అన్నారు. జయప్రద